కాంగ్రెస్ విష సంస్కృతి రక్త చరిత్ర లిఖిస్తున్న హస్తం పార్టీ నేతలు గాంధేయవాదం ప్రేమ దుకాణాలంటూ ప్రవచనాలు అధికారం అండతో రెచ్చిపోతున్న కార్యకర్తలు ఏడాది కాలంగా పెరిగిపోతున్నటువంటి రాజకీయ దాడులు ప్రతిపక్ష నాయకులు జర్నలిస్టులే టార్గెట్ గా చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి కార్యకర్తలు చూసిరు కదా భువనగిరి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి పడేసిరు. ఇది ఎట్లా ఏం సంస్కృతి మరి? ఆడేమో రాహుల్ గాంధీ గారు పొద్దుగూకుల సంవిధాన రాజ్యాంగాన్ని పట్టుకొని మేము శాంతియుతంగా వెళ్తా ఉన్నాం, బీజేపీ పార్టీ కావాలని చెప్పి మత కల్లోలు చేస్తుంది, తర్వాత ఘర్షణలు పెట్టుకుంటుంది, రౌడీయిజం గూండాగిరి చేస్తుందని చెప్పి ఆడ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, ఈడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి జర్నలిస్టుల మీద, ప్రశ్నించేటోడి మీద, ఎవరి మీద వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మనం చెప్తలేం, విత్ డేటాతో సహా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక అక్టోబర్ 1వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్ని మీద దాడి చేసి ధ్వంసం చేసారు. దాన్ని ఫిబ్రవరి 22వ తారీఖు ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్ట్ శంకర్ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. సెప్టెంబర్ 30 హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి. జనవరి 3న న్యూ ఇయర్ సందర్భంగా విషయం చెప్తూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు పోస్టులు పెడితే ఆడ దాడి. మార్చి 26వ తారీఖు సత్తుపల్లి బీఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ చాంద్ పాషాపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. డిసెంబర్ 22వ తారీఖు సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయారు. మొన్న చూసినాం కదా, మొత్తం కుర్చీలు పగలగొట్టిండ్రు, టేబుల్స్ పగలగొట్టిండ్రు. ఆ కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు మొత్తం ఇది ఎక్కడ సంస్కృతి అండి? ఇదేం రాజకీయం? ఇదెట్లా? ఇదేం రౌడీ రాజ్యం? పోలీసు వాళ్ళు వీడియోలు తీస్తున్నా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళ ముందే అట్లా చేస్తున్నారు. మరిగా వాళ్ళని వెహికల్ తీసుకొని పిఎస్కి తీసుకుపోతా ఉంటే ఘర్షణ జరిగిన దగ్గర నుంచి వెళ్ళి అందులో కూర్చొని కూడా వీడియో చేస్తున్నారు, మేము ఎట్లనే చేస్తామని చెప్పి. మరి ఇది ఎట్లా సంస్కృతి? దీన్ని ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు? ఎవరైతే ఆడ దాడి చేసినారో వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ లీడర్ కానీ మనం అట్లా చేయడం కరెక్ట్ కాదని పోయేటోళ్ళ వాళ్ళు. ఆ నాయకుడో లీడరో ఏం కాదు పోండ్రా అని చెప్తేనే పోయారు. వాళ్ళు ధ్వంసం చేసి పడేసినారు. మొన్న శనివారం సాయంత్రం పూట ఆఫీస్ని ధ్వంసం చేసేసారు, భువనగిరి పార్టీ ఆఫీస్ని. ఇక చూడండి, ఇక రకరకాలు ఉన్నాయి. తెలంగాణ భవన్ పై దాడి, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి, సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి, గాదర్ కిషోర్ మీద దాడి, ఇవన్నీ జరిగినాయి. మహిళా జర్నలిస్ట్ పై దాడి. ఈ రకంగా దాడులు మరి ప్రోత్సహిస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడో తెలుసా? ముఖ్యమంత్రి గారు కూడా ప్రోత్సహిస్తారు ఇలాంటి వాటిని. ఎవడైనా అడ్డొస్తే పండబెట్టి తొక్కుతాం అంటాడు, లేకపోతే మెల్ల మొత్తం పేగులు మెల్లేసుకుంటాం అని చెప్తాడు. మరి ముఖ్యమంత్రి గారికి అట్లా మాట్లాడితే కింద స్థాయిలో ఎట్లుంటారు? చూడాలి. ఇవన్నీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళన్నీ చూడాలి మీరు. రాష్ట్రంలో ఓ సంవత్సరం నుంచి వెళ్ళి దాడులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, గూండాయిజాన్ని ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎవరు దాడులకు పాల్పడతా ఉన్నారో చూసుకోవాలి. ఇవి కూడా చూడాలి మీరు. ఎందుకంటే వచ్చినటువంటి సంవత్సరంలోనే అధికారం ఉందని చెప్పే మాత్రానికి గాంధీవాదం, మేము ప్రేమపూర్వకంగా ముందుకెళ్తామని చెప్పి మీరు చెప్తే ఈడ రాష్ట్రంలో ఇగో ఈ కథలు జరుగుతూ ఉన్నాయి. దాడుల్ని కాంగ్రెస్ పార్టీ మరి ప్రోత్సహిస్తున్నట్టు కనపడతా ఉన్నది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇట్లా పోతే అధికారం ఉండదు, అధికారం పోయిద్ది, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు అని చెప్పి చాలా జాగ్రత్తగా మీరు పరిపాలన చేసుకోవాలి. ఇది ఎట్లా సంస్కృతి అవుతుంది? ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఎట్లా పద్ధతి అవుతుంది?